ఏవైనా తినే దాంట్లో ఒక చిన్న చీమ పడినా చాలు, నేను దాంట్లో వేలు కూడా పెట్టాను. అలాంటిది దీనిలో ఏకంగా ఈగనే పడింది. దీన్ని చూస్తుంటేనే వాంతి వస్తుంది. ఛీ, ముందరనే చూసినా కాబట్టి సరిపోయింది. ఒకవేళ అట్లా తినింటే నా ఆరోగ్యం ఏమైపోతుండేనో. దీని యాక్టింగ్ మాత్రం సూపర్. నిజంగా అంటే అవని తెచ్చిన గులాబ్ జాములు ఈగ పడితే ఎట్లా రియాక్ట్ అవ్వాలో సేమ్ టు సేమ్ అట్లా రియాక్ట్ అవుతుంది. ఇంతకి దాంట్లో ఈగ ఉన్నట్టా లేనట్టా? ఈగని చంపి అదే వేసింది. హో, అదే మ్యాటరు. అందుకే అదే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు చూడాలి అవని రియాక్షన్. నేను గులాబ్ జాము లోపల నుంచి తెచ్చేటప్పుడు బానే ఉంది. దాంట్లో ఎలాంటి ఈగ లేదు. అంటే ఏంది నీ ఉద్దేశం? ఆ ఈగని కీర్తి చంపి కీర్తి వేసుకైందంటావా? నేనేం అట్లా అనలేను. నిజంగా అంటే నేను లోపల నుంచి తెచ్చేటప్పుడు దాంట్లో ఎలాంటి ఈగ లేదు. ఉన్నట్టుండి సడన్ గా అది ఎట్లా పడిందో నాకే అర్థమైతలేదు. అన్ని నాటకాలే. నువ్వు చేసిన వంటలు బాలేవన్నామని మా మీద కోపంతో నువ్వు కావాలని దీనిలో ఈగేసినావు. నీకు కొంచెమన్నా బుర్ర బుద్ధి ఉండక్కర్లేదా? ఇట్లా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. నాకి గులాబ్ జామ్ వద్దు, ఏమొద్దు, తీసుకో. ఏయ్, నువ్వు చేసిందేంది? ఆ గులాబ్ జామున్ నీలపాలు చేస్తావా? నీకెంత ధైర్యం? సరే, దాంట్లో ఈగ పడింది, నీకు నచ్చలేదు. నువ్వు దాన్ని నా చేతికి ఇయ్యొచ్చు కదా. అట్లా నీళ్ళపైన విసిరి కొడితే ఏంది అర్థం? దాన్ని ఎవరు క్లీన్ చేయాలి? ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా నువ్వు ఇష్టానుసారం చేయడానికి? ఏ అవని, నోరు కొంచెం అదుపులో పెట్టుకో. వీళ్ళు నా ఫ్రెండ్స్, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. వీళ్ళకేంది నేను మర్యాద ఇచ్చేది? అప్పటి నుంచి చూస్తున్నా నన్ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నేను ఏమోని సైలెంట్ గా ఉండే కొద్దీ మరి నన్ను రెచ్చగొడుతున్నారు. చాలు స్వప్న, మాకింగా ఈ అవమానాలు చాలు. నీ ఫ్రెండ్స్ అని కూడా చూడకుండా మీ వదిన మమ్మల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకోసారి బుద్ధుంటే మీ ఇంటికి ఎప్పుడు రాము. అవును. ఏ అవని, విన్నావా? నాకేం చెవుడు లేదు. వాళ్ళొచ్చేదేంది? ఇంకోసారి వీళ్ళు మన ఇంటికి వస్తే నేనే వాళ్ళని ఇంట్లోకి రానిచ్చుకోను. ఎంత మాట నింది? మీ వదిన పెళ్ళైన 3 నెలలకి ఇట్లా మాట్లాడితే ఇంకా రాను రాను నిన్ను కూడా ఇంట్లోకి రానిచ్చుకోదేమో. ఏంది గొడవ? చూడమ్మా అవని, నా ఫ్రెండ్స్ ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకోసారి వాళ్ళని ఇంట్లోకి రానిచ్చుకోదంట. నా ఫ్రెండ్స్ ఎంత బాధపడతారు ఆ మాట అంటే. కొంచెం కూడా బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. ఇంతకి నువ్వు నీ ఫ్రెండ్స్ అవనిని ఏమన్నారు? అది చెప్పండి ఫస్ట్. నాకు అవని గురించి బాగా తెలుసు. కారణం లేకుండా ఎవరిని ఒక్క మాట కూడా అనదు. అవును, అంటే మీరు కూడా మాదే తప్పంటున్నారా? అసలేమైందో చెప్పు ఫస్ట్. నా ఫ్రెండ్ కీర్తి గులాబ్ జామ్ కావాలని అడిగింది. అవని కావాలనే నా ఫ్రెండ్స్ మీద ఉన్న కోపంతో ఈగ పడిన గులాబ్ జామ్ తీసుకుని వచ్చింది. నా ఫ్రెండ్స్ ఏందిదని అడిగితే దానికి నా ఫ్రెండ్స్ ని లెక్క లేకుండా మాట్లాడుతుంది. లేదత్తయ్యా, స్వప్న అన్న అబద్ధాలు చెప్తుంది. ఆ గులాబ్ జామ్ లోకి ఈగ ఎట్లొచ్చిందో నాకు కూడా తెలియదు. నేనేదో కావాలని వేసినట్టు వీళ్ళందరూ నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదిగాక గులాబ్ జామ్ మొత్తాన్ని నీలపాలు చేసినారు. అట్లా చేయడం తప్పు కదా. ఇప్పుడు కింద పడిన గులాబ్ జామ్ని ఎవరు క్లీన్ చేయాలి? అవని చెప్పింది 100% కరెక్ట్. దీనిలో అవని తప్పేం లేదు. నీ ఫ్రెండ్సే కావాలని గొడవ చేస్తున్నారు. చూస్తుంటే ఇదంతా నీ ప్లాన్ లాగానే ఉంది. ఇంకో విషయం, ఆ గులాబ్ జాములు అవని ఇంట్లో చేసింది కాదు. అవి నేను బయట షాపులో తెచ్చిన. దానిలో ఈగ వచ్చిందంటే దానికి కారణం అవని కాదు, ఆ షాపు వాళ్లే కారణం. ముందు వెనక చూసుకునే పని లేదా? ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక పంచాయతీ పెడితేనే ఉంటావు. ఇప్పుడు నిజమేందో తెలిసింది కదా. మీరు అనవసరంగా అవనిని అపార్థం చేసుకున్నందుకు ఫస్ట్ అవనికి సారీ చెప్పండి. ఇంకేంది చూస్తున్నారు, చెప్పండి. నేను ఈ అవనికి సారీ చెప్పాలా? నేను చచ్చినా చెప్పను. వాళ్ళ దృష్టిలో తప్పు మనదే కదా. మనకేం తెలుసు? ఆ గులాబ్ జాము అవని చేసింది అనుకున్నాము. తీరా చూస్తే అవి షాపులో తెచ్చినారంట. ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది మనమే కదా. ఇంకా సారీ చెప్పక తప్పదు. ఇప్పుడు అవని పైన స్వప్న కంటే ఎక్కువ కోపం నాకే ఉంది. తప్పు నాదే అయినా సరే నేను మాట పడను. అలాంటిది అవని నన్ను ఎన్నెన్ని మాట్లాడింది. కొంచెం చిన్నగా మాట్లాడే. మీరందరూ సారీ చెప్పే వరకు ఈ నుంచి పోయేదే లేదు. దీనికంత కారణం నేనే. వీళ్ళంతా ఏం అవసరం లేదు. అవనికి సారీ నేను చెప్తా. ఏ కీర్తి, పర్లేదు స్వప్న, నా వల్ల మీరంతా సారీ చెప్పడం ఎందుకు? ఇందాకే కదా చచ్చిన సారీ చెప్పననింది. అంతలోనే మళ్ళీ మాట మార్చేసింది. ఇంతకీ దీని ప్లాన్ ఏందో నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు చూడు, ఈ కీర్తి ఏందో నీకు చూపిస్తా. అవని, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నన్ను క్షమించు. ఎంత ధైర్యం నీకి? ఏమో నీకు సారీ చెప్తే నా పైన మజ్జిగ పోస్తావా? నిన్ని
కొడతావా? కొట్టక నేను నా తప్పు తెలుసుకొని నీకు సారీ చెప్పినా కదా, ఆయన గాని నా మీద మజ్జిగ పోసి నా శారీని పాడు చేస్తావా? నేనేంది నీ మీద మజ్జిగ పోయడమేంది? నువ్వే నా చేతిలో ఉన్న గ్లాస్ ని కదిలించినావు, అది నీ పైన పడిపోయింది. ఏయ్ యువత్తువే నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంటే నా భార్య పైన చేయి చేసుకుంటావు, అది కూడా మా ఇంటికొచ్చి. నేను కూడా చూస్తూనే ఉన్నా, అవనికి సారీ చెప్పుకుంటూ ఆ గ్లాస్ కదిలిచ్చింది నువ్వే. తప్పు నీ వైపు పెట్టుకొని మళ్ళీ నా కోడల పైన చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం అసలు? నా కోడలు నీ కళ్ళకి ఎట్లా కనబడుతుంది? ఫస్ట్ వీళ్ళని కాదమ్మా, నీ కూతురు స్వప్నం తిట్టాలి. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నయ్యా? మధ్యలో నేనేం చేసినాను? నాకు బాగా తెలిసే నీ గురించి. నీ ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఇదంతా నీ ప్లాన్ ప్రకారమే నడుస్తుందని నాకు అర్థమవుతుంది. అవనీని ఏడిపించడానికి నువ్వు ఒక్కదానికి సరిపోవని నీ ఫ్రెండ్స్ని తోడు తెచ్చుకున్నావా? ఏవండి, వీళ్ళతో మాటలు అనవసరం. జరిగిందేదో జరిగిపోయింది. ఫస్ట్ వీళ్ళని ఈ నుంచి పంపియండి. అందరు విన్నారు కదా, ఫస్ట్ మా ఇంట్లో నుంచి బయటికోండి. ఏయ్ నువ్వు ఇంకోసారి ఎవరింటికైనా పోతే ఫస్ట్ అందరితో ఎట్లుండాలో నేర్చుకో. ఈడ ప్రవర్తించినట్టే అందరి దగ్గర ప్రవర్తించినావనుకో, ఇంకోసారి నిన్ను ఎవరింటికి కూడా రానిచ్చుకోరు. మాకు తెలుసులే, నేను ఎవరితో చెప్పించుకునేంత స్థితిలో లేను. అవునులే, కొట్టించుకునేంత స్థితిలో ఉన్నవేమో. నిజానికి ఈ రోజు నీ టైం బాగున్నట్టుంది. లేకపోతే నా భార్య పైన చేయి చేసుకొని కేవలం తిట్లు తిని మాత్రమే పోతున్నావు. ఈ స్వప్నకి ఫ్రెండ్స్ కాబట్టి, అందులో మా ఇంటికి వచ్చినారు కాబట్టి ఏమోనో వదిలేస్తున్నా, లేకపోతే నా చెయ్యికి పని చెప్పేవాణ్ణి. కీర్తి, ఇంకా మనం వీళ్ళందరితో మాట్లాడితే ఇన్నే ఉండాల్సిన అవసరం లేదు. పదవే పోదాం. ఏ ఆగండే, అవని చూసినావా వీళ్ళెంత డేంజరో? నేను నీకు ముందరనే చెప్పినా కదా వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. అప్పటికి వాళ్ళందరికీ నేనే వడ్డిస్తా అని చెప్పిన. నీ చెల్లెలు స్వప్న వింటే కదా. అదెందుకింటది? మొత్తం ప్లాన్ ప్రకారమే చేసింది. తను నీ పైన చేయి చేసుకేందని ఫీల్ అవుతున్నావా? అదేం కాదండి, వాళ్ళందరూ నన్ను ఎంత విసిగిచ్చినా నేను మాత్రం వాళ్ళపైన కోపడకూడదు అనుకున్నాను. వాళ్ళు ఈ నుంచి తిరిగి పోయేటప్పుడు సంతోషంగా పోవాలనుకున్నాను. కానీ నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కాలేదు. ఇంకొద్దిసేపు నేను ఓపిక పట్టింటే బాగుండేమో. ఇదే వద్దనేది. వాళ్ళందరూ ఈ ఇంటికి వచ్చిన ప్లానే నిన్ను ఏడిపియడం. అలాంటి వాళ్ళతో నువ్వు ఎంత మంచిగుంటే మాత్రం ఏం లాభం? వాళ్ళు చేసే పనులు ఎలాగో చేస్తారు. అవునమ్మా, ఇందులో నీ తప్పేం లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థమే కాదు. మరీ ఇంత మంచితనం అస్సలు పనికిరాదు. ఎప్పుడో సత్యయుగంలో పుట్టాల్సిన దానివి పోయి కలియుగంలో పుట్టినట్టున్నావు. అందుకే నీకు అర్థమైతలేదు. చా. ఆగండి. కీర్తి ఆగు. ఎందుకు ఆగాలే? మీ అన్నయ్య అన్న మాటలు సరిపోవా? ఇంకా మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు? సారీనే మీ అందరికీ. మా అన్నయ్య తరపున నేను క్షమాపణ అడుగుతున్నా. ప్లీజే. ఏందే ప్లీజ్? మా అందరినీ మీ ఇంట్లో వాళ్ళతో తిట్టడానికి పిలిచినట్టుంది. అవును స్వప్న, ఈడికి అనవసరంగా వచ్చినామనిపిస్తుంది. ఇంతవరకు నేను ఎప్పుడు ఎవరితో మాట పడలేను. ఎప్పటికైనా నా మాట నెగ్గాలనే మెంటాలిటీ నాది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీ అన్నయ్య వదిన చేతిలో నేను ఓడిపోయినాను. మీ అన్నయ్య అయితే నా ముఖం మీద కొట్టినట్టు మాట్లాడినాడు. నేను నా చెయ్యికి పని చెప్పేవాణ్ణి అన్నాడు. అదొక్క మాట చాలు, నా మీద చేయి చేసుకున్నంత బాధగా అనిపిస్తుంది. ప్లీజే, దయచేసి నన్ను క్షమించండి. మా అన్నయ్య ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇట్లా జరుగుతుందని నాకు ముందే తెలుసు. మరి తెలిసి కూడా మమ్మల్ని ఎందుకు పిలిచినావు ఇంటికి? ఏం చేయమంటావు? మా నాన్న మా అన్నయ్యకి ఒక పని అప్పచెప్పినాడు. ఆ పని పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది అనుకున్నాను. తీరా చూస్తే మా అన్నయ్య మధ్యాహ్నమే ఇంటికొచ్చినాడు. అవని చెప్పే వరకు తెలియదు మా అన్నయ్య ఇంటికొచ్చినాడని. ఏదైతే ఏముందిలే, మాకు జరగాల్సిన అవమానం బాగా జరిగింది కదా. కీర్తి అవని పైన చేయి చేసుకేయింది. అందుకే వాళ్ళందరూ అట్లా రియాక్ట్ అయినారు. మీ అందరికీ ముందే చెప్పినా కదా అవని పైన ఇక కూడా వాళ్ళనియరు అని. చెప్పినావు, కానీ నాకొచ్చిన కోపానికి అవని పైన చేయి చేసుకోక తప్పలేదు. కానీ నేను అవనిని కొట్టినందుకు నాకు కొంచెం కూడా గిల్టీగా లేదు. గొడవ అయితే అయ్యింది కానీ అవని పైన చేయి చేసుకున్నందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. కీర్తి అవని పైన చేయి చేసుకున్నప్పుడు అవని ముఖం చూడాలి, అదైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. కానీ చివర్లో మీ అన్నయ్య రాకపోయి ఉంటే బాగుండు, మనకి సాటిస్ఫాక్షన్ ఇంకా ఎక్కువ ఉండేది. అవునే స్వప్న, మీ ఇంట్లో అందరు వాళ్ళకని చూస్తుంటే నిన్ను పొందనిచ్చేలాగా అనిపిస్తలేరు. అవునే, నువ్వు అందరితో మాట్లాడుతూ ఇంకా ఇంట్లోనే ఉండాల్సిన అవసరం ఏముంది? నీకు అవసరమా? మీ వదిన మీ ఇంట్లో వాళ్ళందరినీ మార్చేసింది. ఈడ ఇన్ని ఇబ్బందులు పడుతూ నువ్వు ఇంకా ఎన్ని రోజులని ఇన్నే ఉంటావు?
మా మాటిని నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ అత్తగారింటికి పో. నువ్వు వట్టి మనిషి కూడా కాదు. ఈ టైంలో నీకు రెస్ట్ ప్రశాంతత చాలా అవసరం. నువ్వు ఇంకా ఇన్నే ఉంటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. మేము చెప్పాల్సింది మొత్తం చెప్పినాం. ఒకసారి దీని గురించి ఆలోచించు. సరేనే, ఇంకోసారి వీలు చూసుకొని మళ్ళీ మీ అందరినీ లంచ్కి ఇన్వైట్ చేస్తా. ఏంది మళ్ళీనా? ఈసారి తిట్లు తిని మాత్రమే పోతున్నాం. మళ్ళీ నెక్స్ట్ టైం లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు తన్నలు కూడా తినాలా ఏంది? కంగారు పడద్దే, నాది అత్తగారిల్లు ఉంది కదా. మళ్ళీ వీలు చూసుకొని మనందరం ఆడ పార్టీ చేసుకుందాం. ఆడ మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరుండరు. రాజ్యం మనదే. బతికించినావే. మళ్ళీ ఇడికి లంచ్కి ఇన్వైట్ చేస్తావేమో అనుకున్నాము. సరే స్వప్న, అయితే మేము బయలుదేరుతాం మరి. సరేనే, నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. సరేనే, అయితే మేము వెళ్ళొస్తాం. బాయ్ స్వప్న. బాయ్ బాయ్. అన్నయ్య ఒక్కడు చివర్లో రాకపోయి ఉండింటే బాగుండు. అయినా ఏం పర్లేదు. అవనీని ఎంతగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెట్టినాం. అదీగాక నా ఫ్రెండ్స్ కూడా అచ్చం నాలాగే ఎవరేమన్నా పట్టించుకోరు. చూ అంటే తుడుచుకొని పోయే రకం. అందుకు నాకే వాళ్ళ గురించి కూడా ఫికర్ లేదు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఏమైంది? ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఈ రూమ్లో నుంచి అసలు బయటికి వస్తలేవు. నీ ఫోన్ని ఎట్లా కొట్టేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంకా బయటకు వచ్చి ఏం చేయాలి? కొంపదీసి నీ అత్తగారింటి గురించి బెంగపడుతున్నావా ఏంది? అంత సీన్ లేదు. మీ అమ్మ సూర్యకాంతం గోళ తప్పిపోయినందుకు నేను ఇంకా సంతోషపడుతున్నా. ఎంత సంతోషపడినా ఈ వారం రోజులే. మళ్ళీ మనం మన ఇంటికి పోవాల్సిందే. అది ఇంకా ఈ జన్మలో జరగదు. ఇంతకీ నీ మీటింగ్ అయిపోయినట్టేనా? సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టే. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అందుకే నా ఫోన్కి ఛార్జింగ్ పెడదామని వచ్చిన. అయితే పెట్టుకో. నీ ఫోన్ ఛార్జ్ అయ్యిందే? నీ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడినావా? ఇదొకటి ఉంది కదా మధ్యలో. నా ఛార్జర్ నా బ్యాగ్ లోనే ఉంది. నేనే మర్చిపోయినా. నా ఫ్రెండ్తో కూడా ఫోన్ మాట్లాడినాలే. సరే అయితే. బావా, ఏంది? నీతో కొంచెం పనుంది, బయటికి రా బావా. ఏందో లోపలికొచ్చి చెప్పు. అమ్మో, నేను రాను. నా రూమ్ లోకి వస్తే నీ కాలిర కొడతా అని మా అక్క వార్నింగ్ ఇచ్చింది. అంత సాహసం నేను చేయలేను గాని నువ్వు రా బావా. సరే వస్తున్నాగు. అమ్మయ్యా, ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటకు పోయినాడు. నా తమ్ముడు కరెక్ట్ టైంకి వచ్చినాడు. పొద్దున వాడిని తిట్టుకున్నా, మళ్ళీ నాకు వాడే హెల్ప్ చేసినాడు. ఇప్పుడు తొందరగా ఆ పోలీస్ ఆఫీసర్ డీటెయిల్స్ నా ఫోన్కి సెండ్ చేసుకోవాలి. అమ్మో, మళ్ళీ మధ్యలో అభి వస్తే కష్టం. ముందు ఆ డోర్ క్లోజ్ చేసి లాక్ వేయాలి. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా డీటెయిల్స్ సెండ్ చేసుకోవచ్చు. ఇంతకీ ఆ పోలీస్ పేరు ఏమై ఉంటది? ఆ రోజు వినోద్ అని మాట్లాడినట్టు గుర్తు. పోలీస్ వినోద్ అని సేవ్ చేసుకున్నాడు. అమ్మో, వీళ్ళిద్దరు ఈ రోజు కూడా ఫోన్ మాట్లాడుకున్నారు. ప్రాబ్లం పెద్దగా కాకముందుకే దీన్ని ఎట్లో గట్లా సాల్వ్ చేయాలి. పల్లవి, ఏమైంది? డోర్ వేసుకున్నావు? వచ్చి డోర్ తీయి. అమ్మో, అభి ఏంది ఇంత ఫాస్ట్గా వచ్చినాడు? ఆ డీటెయిల్స్ నా ఫోన్లోకి తొందరగా సెండ్ చేసుకోవాలి. పల్లవి, ఎంతసేపు? వస్తున్నా. ఇప్పుడు ఈ డీటెయిల్స్ సెండ్ చేసుకున్నట్టు వాట్సాప్ లో మొత్తం డిలీట్ చేయాలి. వస్తున్నా. అమ్మయ్యా, అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఉండేది అట్లా పెట్టాలి. అయిపోయింది. డోర్ తీస్తున్నాగు. ఏమైంది పల్లవి? ఇంతకు నువ్వు డోర్ లాక్ ఎందుకు వేసుకున్నావు? అది అది మళ్ళీ నా తమ్ముడు వచ్చి డిస్టర్బ్ చేశాడేమో అని డోర్ వేసుకున్నా. మరి డోర్ తీయడానికి ఇంతసేపా? నిన్ను ఎన్నిసార్లు పిలిచాలి? ఇప్పుడు ఏమైందని? వచ్చి డోర్ తీసినా కదా, నేను వాష్రూమ్ లో ఉంటే. అవునా, సారీ పల్లవి. నీకే ఒక విషయం చెప్దామని వచ్చిన. ఏందది? మీ నాన్న ఇప్పుడే ఇంటికొచ్చినాడు. ఇంటికొచ్చి రాగానే పల్లవి 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 అంటున్నాడు. అయ్యి నానా? నాన్న అనగానే కుందేల్లాగా పరుగులు పెట్టుకుంటూ పోతుంది. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ వేయడం మాత్రం మర్చిపోవద్దు.
అట్లనే మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.